ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. దైవ దృష్టికి ఇష్టుడగు వానికిచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్ములకు నిర్ణయించు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదెను తోటలో ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు దేవుడు ఆదాముతో, నీ ముఖము చెమటలు కార్చి ఆహారం తిందువు అని శపించాడు. అప్పటి వారికి కష్టం అంటే ఏమిటో తెలియదు. ప్రశాంతమైన జీవితం దేవుడు వారికి ఇచ్చాడు. వారు మంచి చెడ్డలు దేవుడే చూస్తున్నాడు. తాము జీవించటానికి అవసరం లేని దేవుని ఆజ్ఞకు వ్యతిరేకమైన పని చేసి దేవుడు అనుగ్రహించిన సమాధానమైన జీవితాన్ని పోగొట్టుకుని శాపగ్రస్తులయ్యారు. కాబట్టి ఆదాము సంతానమైన మనకు కూడా ఆ శాపము వర్తిస్తుంది. మనుషులు కూడా దానిని నమ్మి కోటి విద్యలు కూటి కొరకే అన్న సామెత పుట్టించారు. మనుషులు అష్ట కష్టాలు పడుతుంటే దేవుడు మాత్రం చూస్తూ ఊరుకోలేడు కదా. అందుకే ఆ శాపానికి విరుగుడుగా ఆహారం వలనే గాక దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతకాలని ఆయన ఏర్పాటు చేశారు. అది మనం లేఖనంలో చూస్తాం. మనం దేవునికి ఇష్టలుగా ఉంటే రెక్కలు ముక్కలు చేసుకుని చెమటోడ్చి 24 గంటలు కష్టపడవలసిన అవసరం లేకుండానే దేవుడు మన అవసరాలన్నీ తీరుస్తాడు. మన అవసరాల గురించి మనం దేవుణ్ణి అడగక మునిపే ఆలోచించి అవసరం లేకుండానే మనకు అన్నీ దయచేస్తాడు. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఒక మనిషికి ఇంతకంటే ఏం కావాలి? ప్రతి ఒక్కరూ కష్టం లేని జీవితమే కదా కావలసింది. మరైతే దేవునికి ఇష్టలుగా ప్రియులుగా ఉండడానికి మనకొచ్చిన నష్టమేంటి, కష్టమేంటి? ఇశ్రాయేలులను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశానికి దేవుడు నడిపించి వారిని కట్టని ఎండలో నివసింపజేసి వారు నాటని పొలము పంట తినిపించారు. వారు తినడానికి ఉండడానికి అవసరమైన వాటిని వారు కానాను దేశంలోకి అడుగు పెట్టక మునిపే ముందే దేవుడు సిద్ధం చేశాడు. ఇశ్రాయేలులకు సమస్తము సిద్ధం చేసిన వాడు నీకు నాకు ఎందుకు చేయడు? అబ్రహాము దేవుణ్ణి ప్రేమించి ఆయనకు లోబడినప్పుడు ఆయనకు చేసిన వాగ్దానమును బట్టి ఆయన సంతానమైన ఇశ్రాయేలీయులకు ఎలాంటి కష్టము అనుభవించకుండా పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు. మనం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఆయనకు విధేయత చూపాలి. అలాంటి బాధ్యత దేవుడు ఇవ్వాలి. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనపు సత్యాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము మా జీవితంలో కష్టము లేని జీవితాన్ని కోరుకునే మీకిష్టులుగా మేము ఉండడానికి మీకు విధేయులమై
మీకిష్టులుగా ఉండి మీరు సిద్ధపరిచిన ప్రతి దీవెనలకు పాత్రులగుటకు సహాయం చేయండి. ఘనతకు ముందు వినయముండునని మీ లేఖనం చెప్తుంది. మేము దీవెనకి ముందుగా విధేయులమై ఉండగలగటానికి సహాయం చేయమని మీ పిల్లల్ని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించమని, వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. అలాగే ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వమని, వారి చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించమని. ప్రియుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లల చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేని వారికి ఇమ్మని, కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరతలు, బలహీనతలు, రుణాలు, సమస్యల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.